హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది తెలుసుకుందాము. అదేంటంటే గతంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆగస్టు 6వ తారీఖున ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఆగస్టు 8వ తారీఖున ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ ఇనెలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన లిస్టు కూడా కొన్ని సచివాలయాలు ఆల్రెడీ డిస్ప్లే చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో సైట్లో కూడా రిలీజ్ చేసినప్పటికీ కూడా కొన్ని సచివాలయాలకు సంబంధించి అసలు ఇమేజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. కొన్నిటికి వచ్చినప్పటికీ కూడా ఈ ఇమేజ్ క్లారిటీ లేదనమాట, లిస్ట్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకునే వాళ్ళకి సంబంధించినటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా డిస్ప్లేలో కానివ్వండి, లేదంటే ఆధార్ నెంబర్ యూస్ చేసుకుని అయినా సరే సచివాలయాల్లో తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎలిజిబిలిటీ లిస్ట్లో లేకపోతే ఇనెలిజిబిలిటీ లిస్ట్లో చెక్ చేసుకోండి. అందులో కనుక మన పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఇందులో లేదంటే అందులో ఉండిద్ది అనమాట. ఇనెలిజిబిలిటీ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఏ రీజన్ చేత అనేది మనకి అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనేది మనకు సంబంధించినటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆధార్ నెంబర్ చెప్తే కనుక అందులో రీజన్ వస్తుంది అనమాట. ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది ఒకటి ఏజ్ సరిపోలేదు అనేది ఒకటి, రెండోది వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ రాంగ్గా పడినాయి అనేది ఒకటి, అట్లాగే క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ రాంగ్గా ఉన్నాయి. అంటే వెరిఫికేషన్లో ఒక క్యాస్ట్ అనేది వచ్చింది, వాళ్ళు సబ్మిట్ చేసిన దాంట్లో డీటెయిల్స్లో ఒక క్యాస్ట్ ఉన్న రీజన్ చేత రిజెక్ట్ అయింది అనమాట. అయితే వీటికి సంబంధించి ఒకటి ఏజ్ అనేది రిజెక్ట్ అయితే, ఏజ్ ప్రాబ్లంగా రిజెక్ట్ అయితే కనుక ఆధార్లో ఏ ఏజ్ అయితే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారు. కాబట్టి ఆధార్లో 45 నుంచి 60 సంవత్సరాలు ఉంటే మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఆ రీజన్ చేత, ఏజ్ రీజన్ చేత కనుక ఏజ్ సరిపోలేదని కనుక రిజెక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉండదన్నమాట. ఇకపోతే బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి మనం బ్యాంక్ పాస్బుక్ తీసుకొని వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ మన ఆధార్ నెంబర్ చెప్పి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనేది ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్ చేసేసి అప్డేట్ చేస్తారు. సో వాళ్ళకి మళ్ళీ ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చి అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి క్యాస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, క్యాస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైనా రాంగ్గా ఎంటర్ అయితే ఆన్లైన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వెరిఫికేషన్లో కూడా అదే క్యాస్ట్ వచ్చి ఉండి ఆన్లైన్లో కూడా అదే క్యాస్ట్ ఉండి తప్పు వచ్చింది అంటే క్యాస్ట్ ప్రాబ్లం అనేది కనుక మనకు ఆన్లైన్లో చూపిస్తే సేమ్ అదే కాస్ట్ మళ్ళీ అప్లై చేసి అప్డేట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అట్లాగే వీటికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అనేది రేపు అంటే ఆగస్టు 11వ తారీఖు అనేది ఫైనల్గా వస్తుందని చెప్తున్నారు. దాంట్లో ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎల్లుండి అంటే ఆగస్టు 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అలాగే అర్హత ఉండి ఇనెలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఏదైతే కారణాలు చెప్పానో వాళ్ళంతా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని. తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో ఎలిజిబిలిటీ లిస్ట్లో యాడ్ అయ్యి అమౌంట్ మళ్ళీ రెండో విడతగా పడేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. గతంలో కూడా ఈ కాపు నేస్తం కానివ్వండి, అమ్మఒడికి సంబంధించినవి కానివ్వండి, వీటికి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చారు. కాబట్టి దీనికి కూడా అదేవిధంగా జరుగుతుందని చెప్తున్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్ని పరిగణలోకి తీసుకొని రేపు మార్నింగ్ అంటే రేపు వెళ్ళి మన పేరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందో లేదో చూసుకొని, ఒకవేళ ఇనెలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే కనుక వెంటనే రెక్టిఫై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.